హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా V50 గోల్డ్ కస్టమర్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. అసలు ఆ కస్టమర్ ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, బండి తీసుకుని ఎంతకాలం అయింది, అసలు మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఏదైనా ఇబ్బంది పడ్డారా ఏంటి అన్న విషయాలను అయితే మనం తెలుసుకుందాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా వెహికల్ ఎలా ఉందన్నది చూద్దామండి. మనం ముందుగా వెహికల్ విషయంలో చూస్తే ఫ్రంట్ అయితే మనకి రాజస్థాన్ గార్డ్ అయితే చేయించుకున్నారండి. మనకి గోల్డ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. మనకి టైర్ల విషయంలో అయితే కంపెనీ ఇచ్చిన టైర్లు అయితే వాడుతున్నారండి. ఫ్రంట్ అయితే ఒక కట్ అయితే పెంచినట్టుగా ఉన్నారు. మనకి బ్యాక్ సైడ్ అయితే ఇది కూడా అంతేండి, రెండు కట్టలు పెంచినట్టుగా ఉన్నారు. టైర్ అయితే మాత్రం మనకి కంపెనీ ఇచ్చిన టైర్తోనే మనకి ఇదైతే ఉందండి. మనకి ఇక్కడైతే రివర్స్ కెమెరా అయితే ఇక్కడ వేయించుకున్న ఇక్కడ వచ్చిందండి. ఇది రివర్స్ కెమెరా. మనకి రివర్స్ బ్యాక్ చేస్తే మనకి కెమెరా అయితే చూపిస్తుంది, ఎదర డిస్ప్లే అయితే ఉంది కాబట్టి. ముందు క్యాబిన్ చూద్దామండి, క్యాబిన్ ఎలా ఉందో ఏంటి అన్నది. క్యాబిన్ అయితే డిజైన్ చేయించుకున్నారండి. మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మళ్ళీ కనిపిస్తుందండి. ఇది రెండోది మనకి మన వీడియోలో ఇది రెండో స్క్రీన్కి సంబంధించింది. అంటే ఆల్రెడీ ఒక కస్టమర్ చేయించుకోవడం మనం చూసాం ప్రీవియస్ వీడియోలో. ఇది రెండో మనకి స్క్రీన్ అయితే చేయించుకున్నారు. ఇక్కడ దీని ఆపరేటింగ్ కూడా ఒకసారి అడుగుదామండి. మనకి ఓపర్ కూడా కనెక్షన్ ఇచ్చుకున్నారండి. ఒకసారి అది ఆన్ చేసి దాని విషయంలో కూడా చూద్దాం. మనకి స్పీకర్లు కూడా కంపెనీ ఎక్కడైతే ఇస్తారో ఆ విధంగానే చేంజ్ చేసుకున్నారు. సౌండ్ సిస్టమ్, మనకి డిస్ప్లే, వీడియో కూడా రన్నింగ్ అవుతుంది. కూడా మనకి సీట్ కవర్లు ఇవన్నీ కూడా చేయించుకున్నారండి. సీలింగ్ కూడా చాలా అందంగా అయితే చేయించుకున్నారు సార్ అయితే. దీని విషయంలో అయితే కొద్దిగా చాలా మరి ప్రైస్ ఎంత అయిందో తెలీదు. ఒకసారి ప్రైస్ కూడా ఎంత అయింది అన్నది మనం తెలుసుకుందాం. సీలింగ్తో పాటు మనకి డిస్ప్లే, ఈ సబ్ ఊపరు, అలాగే మనకి ఇందులో స్పీకర్స్ మొత్తం అన్నీ కూడా చేయించుకున్నవి. ఇవన్నీ కూడా కంపెనీ ఇచ్చింది అయితే కాదు. ఇలా కంపెనీ ఇస్తే బాగుండన్న అనిపిస్తే కనుక మీరు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. దీని విషయంలో 31,837 కిలోమీటర్లు అయితే తిరిగారు కస్టమర్ అయితే. నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ పేరు? నా పేరు పూర్ణ అండి. పూర్ణ గారు. సార్, మనకి ఇంట్రా V50 గోల్డ్ వాడుతున్నారు కదా, ఇంట్రా V50 గోల్డ్ తీసుకుని ఎంతకాలం అయింది సార్? 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు అయితే అవుతుంది. అంటే ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి, క్వార్టర్ ట్యాక్స్ వెహికల్? లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి. మీరు లైఫ్ ట్యాక్స్ వెహికల్ తీసుకున్నారు. అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ వెహికల్ పరంగా మీకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. ఆల్రెడీ బండి అంటే మరి కానీ ఓకే, అంటే ఇప్పుడు వరకు ఎంత లోడ్ వేస్తారు మీరు? 4.5 దాగేస్తాం సార్. 4.5 దాకా వేస్తారు. ఓకే, ఇప్పుడు 4.5 మీద మీకు పికప్ ఎలా కనిపించింది సార్? పికప్ అయితే చాలా బాగుంది సార్. పికప్ అయితే ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఇబ్బంది అనేది లేదు సార్. ఎంత వేసినా సరే పికప్ మనకి చాలా బాగుంది సార్. ఓకే, ఇప్పుడు 8,000 తిరిగారు సార్ కిలోమీటర్లు? 30,000 తిరిగాను సార్. 30,000 అంటే 3 సర్వీసులు అయినాయా? 3 సర్వీసులు అయింది సార్. ఓకే, ఇప్పుడు సర్వీస్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు సర్వీస్కి వెళ్ళినప్పుడు కాస్ట్ మీకు ఎలా ఉంది సార్? కన్వీనియంట్ గా ఉందా అసలు? కాస్ట్ అయితే చాలా బాగుంది సార్. అంటే ఎంత అవుతుంది సార్? ఫస్ట్ సర్వీస్ అయితే 2,500 అయింది సార్. ఓకే, రెండో సర్వీస్ అయితే 3,500 దాకా అయింది. 3,500 దాకా అయింది. మూడో సర్వీసింగ్ 2,500 అయింది. మళ్ళీ 2,500. ఓకే, అంటే ఇప్పుడు వరకు లేబర్ ఫ్రీ సర్వీసులు అయితే చేయించుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు అంతకు ముందు మీకు ఏ వెహికల్ వాడారు సార్? దోస్త్ వెహికల్ వాడేవాను సార్. దోస్త్ వెహికల్ అంటే దోస్త్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ లో వాడారు. ఓకే, ఇప్పుడు స్ట్రాంగ్ కి దీనికి కంపేర్ చేస్తే ఎలా ఉంది సార్ మీకు? చాలా బాగుంది సార్. స్ట్రాంగ్ కన్నా దీనికి చాలా బాగుంది. ఓకే, స్ట్రాంగ్ అంటే అయితే మీకు నచ్చింది ఇందులో? చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు లోపల స్క్రీన్ వేయించుకున్నారు, ఆ సీలింగ్ చేయించుకున్నారు, అసలు ఎంత అయింది సార్ వాటికి? అలా 30,000 అయింది సార్. 30,000 వరకు అయిందా? అంటే ఇప్పుడు స్క్రీన్ ఇవన్నీ కలిపి ఒకళ్ళేనా లేకపోతే వేరు వేరుగా వేయించుకున్నా? అన్ని ఒకలే సార్.
స్క్రీన్ ఇవన్నీ కూడా అన్ని ఒకలే సార్. మొత్తం ఓపర్ సబ్ ఓపర్ తో కలిపి మొత్తం అన్ని కలిపి 30,000 దాకా అయింది తీసుకున్నారు సార్. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది సార్ అది అలా చేయడానికి? ఒక రోజు పట్టింది సార్. ఒక రోజులో చేస్తారు. ఒక రోజు చేస్తారు. ఓకే, క్వాలిటీ కట్ట అంతా బాగుంది. చాలా బాగుంది సార్. వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ సార్ అన్ని చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఇంత మైలేజ్ ఇంత తిరుగుతున్నారు కదా, ఇప్పుడు 4.5 లోడ్ వేసే అన్నారు కదా, దాని మీద మైలేజ్ ఎలా వస్తుంది సార్? 14 దాకా వస్తుంది సార్. 14 వరకు వస్తుంది మీకు అయితే. అవును సార్. ఓకే, ఇప్పుడు ఎంటీ పరంగా ఏమైనా పెరుగుద్దా? ఏమన్నా 16 దాకా వస్తుంది సార్. ఎంటీ పరంగా 16 దాకా అయితే వస్తుంది. వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు మరి టైర్లు అయితే మరి మీరు మార్చలేదు, అదే టైర్ల మీద? అదే టైర్ల మీద 4.5 దాకా బాగుంది సార్. బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇబ్బంది ఏం పెట్టలేదు. అంటే ఇప్పుడు టైర్ మెత్తగా ఉండి ఇలా ఇసుకోవడం అలాంటి ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు సార్. అలాంటివి ఏం లేదు, మొత్తం అంతా బాగానే ఉంది క్యారీ. బాగుంది సార్ మొత్తం అంతా. ఓకే, ఇప్పుడు టాటా వెహికల్ ని మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సజెషన్ చేస్తారా? దీన్నే సపోర్ట్ చేస్తాం సార్ ఎవరికైనా సరే, చేయమండి నా పరంగా అయితే. ఓకే, అంటే అంతకు ముందు మీరు దోస్త్ వాడే అన్నారు కదా, అవును సార్. ఇప్పుడు ఇంట్రా V50 కి రావడానికి గల కారణం ఏంటి? ఇది లోడ్ వేసుకున్నా ఇబ్బంది లేదు సార్. అందులో బాడీ పెద్దది, లోడ్ 4.5 వేసినా జంగుతలేదు. పికప్ మట్టికి అలా 80 ఎత్తుకుంటుంది సార్ 4.5లో కూడా. దాని మీద కూడా అంత తెచ్చుకోండి. అవును సార్. అంటే నేను నాకు తెలిసిన మట్టికి సెకండ్స్ కి వెళ్ళేవారు. ఆల్రెడీ నేను సెకండ్ కి వెళ్దాం అన్నా దానికే దీనికి వచ్చాను సార్. ఆల్రెడీ సెకండ్ కి వెళ్ళాలి. ఓకే, కాకపోతే దీన్ని కొంచెం బలవంతంగా వచ్చాను, ఎలా ఉండదు అనుకున్నాను, కానీ చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఇప్పుడు వరకు ఇప్పుడు గేర్ బాక్స్ ప్రాబ్లం అని కానీ, అంటే చాలా మంది ఇంట్రా అయినప్పటికీ గేర్ బాక్స్ ప్రాబ్లం గురించి చెప్తారు. నేను కూడా అదే భయపడ్డాను సార్. ఇప్పుడు వరకు అయితే ఆ ప్రాబ్లం అనేది లేదు సార్. ఇప్పుడు వరకు అయితే అటువంటి ప్రాబ్లం అయితే రాదు, అంటే మేజర్ ప్రాబ్లం అయితే ఏమి రాలేదు సార్. 6 నెలలు అయింది. 6 నెలలు అయింది సార్. ఓకే, సాటిస్ఫాక్షన్ అయ్యారా? సార్. అంటే ఇప్పుడు ఫర్దర్ గా ఏమైనా వెహికల్ ప్లానింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వెహికల్ ప్లానింగ్ లో ఉన్నాను సార్. 2వ వెహికల్ తీసుకుంటున్నారు? అవును సార్. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ కస్టమర్ రివ్యూ. ఈ రివ్యూ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.